ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, తెలంగాణ కార్మికుల సమస్యల కోసం కూడా పనిచేసింది. అదే రకంగా ఇవాళ అధికారం వచ్చినా తెలంగాణలో బీడీ పరిశ్రమ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కార్మికుల యొక్క పాత్ర పోషించిందో, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇదే టీఆర్ఎస్ భవన్లో కూర్చుండి మేము తెలంగాణ రాష్ట్ర బీడీ కార్మిక సంఘ నాయకులము, మిగతా వాళ్ళందరము, మీకు ఎంపీ అయినటువంటి కవితక్క గారు, మేమందరం కేసీఆర్ గారితో కూర్చుని చెప్పినాం, తెలంగాణలో ఒకప్పుడు 20 నుంచి 26 రోజులు బీడీ పరిశ్రమ నడిచేది. వాళ్ళకు కనీసం నెలకు 3,000 నుంచి 5,000, 6,000 వేతనాలు వచ్చేది. ఇవాళ చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్ నెలకు 15,000 అయితే వాళ్ళు 5,000, 6,000కు వచ్చిండ్రు. ठेकेदार अने अतनु कनीसम नेలకు 10,000 ఎత్తాతని వాళ్ళ 3,000కు వచ్చిండ్రు. బీడీ కార్మికులు కేవలంగా 1800 1500 వేతనం తీసుకుంటున్నారు. ఇది ఇదే రకం కొనసాగితే రేపు బీడీ కార్మికులు కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీని మీద వెంటనే ఆలోచించాలని చెప్తే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు ఒప్పుకొని ఏదైతే ఈ ఆసరా పెన్షన్ అంటున్నామో సర్వే ప్రకారంగా చేసి ఒక 1000 రూపాయలు అయితే ఇప్పుడు 1 లక్ష మందికి ఇద్దామన్నారు. అది కుదిరేసారి ఇంకెక్కువ మందికి ఇవ్వాల్సిందని చెప్తే వెంటనే 2 లక్షల మందికి అప్పుడు పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ 2014 తర్వాత కూడా ఎవరైతే పిఎఫ్ అలాట్ అవుతుందో వాళ్ళకి ఇస్తున్నారు. అంతేకాదు ఏదైతే ఇవాళ బీడీ పరిశ్రమలో దాదాపు 10,000 మంది టేకేదారులు పనిచేస్తున్నారు. ఈ టేకేదారుల విషయం కూడా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత కాకపోతే ఇప్పటి వరకు తెలియదు, కానీ మేము 2 రోజుల కింద ఒక జిఎస్టీ గురించి చర్చించడం జరిగింది ఒక దగ్గర. అక్కడ ఏమైతుంది, జిఎస్టీ అనేది ఇవాళ మేనేజ్మెంట్ నుండి వచ్చినటువంటి బీడీకి వేస్తున్నారు. దాని తర్వాత ఏజెన్సీ ఉన్నటువంటి షాప్ ఓనర్ ఎవరైతుంటారో ఆయన ఖరీదు చేసినప్పుడు ఆయన 15 రూపాయలకు కొన్న కట్టని ఆయన 16 రూపాయలకు అమ్మితే ఆయన కూడా ఒక జిఎస్టీ లైసెన్స్ పొంది ఆయనకు కూడా జిఎస్టీ పడుతుంది. అంటే ఒక జిఎస్టీ అనే దాని మీద 3 రకాల చేనేత వర్కర్ యూనియన్ కానీ బీడీ వర్కర్ కానీ మేమందరం కూడా దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడుతున్నాం. అంతేకాదు ఇవాళ తెలంగాణలో ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం భారం అనుకుంటలేదు. 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వటము, లేకపోతే ఇందులో పనిచేస్తున్నటువంటి ప్యాకర్స్ చాటల వాళ్లకు తర్వాత పాలించినటువంటి ఆంధ్ర పాలకులు చెయ్యనటువంటి ఒక మంచి పని కూడా ఇవాళ మా ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటాం. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు తునికాక ఉండేది. ఈ తునికాక అనేది ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ తునికాకు తెంపడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 200 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ 200 కోట్లని ఎవరికి ఉపయోగించడం కాదు, మనం కేవలం కార్మికులకు ఉపయోగిద్దామని చెప్పే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ఆసరా పెన్షన్ ఒకటి పెట్టడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఇంకా ముందు ఈ బీడీ కార్మికుల కోసం ఒక ట్రేడ్ యూనియన్గానే కాదు ఇవాళ ప్రభుత్వం కూడా మీకు సపోర్ట్గా నిలబడుతుంది. కేసీఆర్ గారు మన ప్రకటన చేయడం జరిగింది. అదే రకంగా దాని మీద ఇంకా చర్చించడం కోసం మేము రేపు 19వ తారీఖున ప్రతి జిల్లాలో కూడా కార్మికులకు అభిప్రాయం తీసుకోవాలా. జిఎస్టీ పట్ల కార్మికులకు అభిప్రాయం ఏంటి, జిఎస్టీ పట్ల అక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల అభిప్రాయం ఏంటనేది కూడా రేపు 19వ తారీఖున ఆదిలాబాద్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే, ఇక్కడ వచ్చినటువంటి కార్మికులకు వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ మేము తెలియజేసేది ఒకటే, జిఎస్టీకి ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా, జిఎస్టీకి మేము ఎప్పుడు కూడా అనుకూలం కాదు. జిఎస్టీని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. దానికోసం ఢిల్లీ వరకు కాదు ఇంకెక్కడి వరకైనా ఈ కార్మిక సంఘం మీతో కలిసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే జిఎస్టీ అనేది బీడీ కార్మికుల మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇది ఒక భారాన్ని తీసుకొచ్చి బీడీ కార్మికుల మీద పెట్టడం చాలా అన్యాయం. ఈరోజు మహిళలు చదువు రాక జిఎస్టీ అంటే ఏదో తెలియక ఏదో బీడీ చేసుకుని బతికే వాళ్ళ మీద ఈ భారాన్ని పెట్టడం మాత్రం సహించలేకపోతున్నాము. ఈ వివిధ కార్మిక సంఘాలన్నీ కూడా ఇప్పటిదాకా అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా బీడీ కార్మికుల నుండి జిఎస్టీని మినహాయించకపోతే మా ఉద్యమం ఆగదని కూడా మా విప్లవ పార్టీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు కార్మికులు కూడా ఇది అయిపోయినాక అందరినీ నిలబెట్టి ఒకసారి మిత్రులారా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ పైన జిఎస్టీ ట్యాక్స్ని విధించింది. ఇది గతంలో 1000 బీడీలకు 16 రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉండగా ఇప్పుడు విధించినటువంటి జిఎస్టీ ట్యాక్స్ 28%. దీని ప్రకారం 1000 బీడీలకు 600 రూపాయల చొప్పున అమ్మకం రేటు ఉంది. దీనిపైన 28% చొప్పున 168 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు 152 రూపాయలు అధికంగా పన్ను వేసింది. దీనివల్ల
బీడీ పరిశ్రమ మరింత నిర్వీర్యమైపోయి కార్మికులకు పని దొరకకుండా పోయేటటువంటి ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ బీడీ తాగేటటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు కనుక వాళ్ళు 25-30 రూపాయలు పెట్టి బీడీలు కొనుగోలు చేయలేరు కనుక కేవలం 5 బీడీలో 10 బీడీలు కొనుక్కునేటట్టయితే బీడీల నిల్వలు పేరుకపోతాయి. బీడీల నిల్వలు పేరుకపోయేటట్లయితే బీడీ యాజమాన్యాలు ఉత్పత్తి తగ్గిస్తారు. బీడీ ఉత్పత్తి తగ్గించేటట్టయితే బీడీ కార్మికులకు పని తగ్గుతుంది. పని తగ్గడం వల్ల వాళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అంతేకాదు ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. అంతేకాదు వాళ్ళ పిల్లల్ని బడుల నుంచి మాన్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పని లేక తిండి లేక ఆకలి చావులకు బలైపోయేటటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది. కనుకనే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ట్యాక్స్ని మినహాయించాలని లేదా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే వరకు జీఎస్టీ ట్యాక్స్ని వాయిదా వేయాలని లేదా తలా 5,000 రూపాయల చొప్పున బీడీ కార్మికులందరికీ జీవన భృతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. మినహాయించాలి బీడీ పరిశ్రమను జీఎస్టీ ట్యాక్స్ నుండి, మినహాయించాలి బీడీ పరిశ్రమను జీఎస్టీ ట్యాక్స్ నుండి, జీఎస్టీ ట్యాక్స్ నుండి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. పోరాడండి జీఎస్టీకి వ్యతిరేకంగా, పోరాడండి జీఎస్టీ ట్యాక్స్ కి వ్యతిరేకంగా.